చూస్తున్నారు కదా మటన్ కుర్మా అండి. మంచి చిక్కటి గ్రేవీతోటి సాఫ్ట్గా ఉడికిన మటన్ పీసెస్ తోటి ఎంత కమ్మగా ఉందో కదా. చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉన్న ఈ మటన్ కుర్మాని తయారు చేసుకోవడం చాలా ఈజీ. ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోండి. తరువాత ఒక చిన్న బాండి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసి మీడియం ఫ్లేమ్ మీద వాటిని దోరగా వేగనివ్వండి. తర్వాత అవి వేగిన తర్వాత ఒక హాఫ్ చెంచా జీలకర్ర కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. తర్వాత 2 యాలుక్కాయలు, 5-6 లవంగం మొగ్గలు, ఒక చిన్న చెక్క ముక్క చూస్తున్నారు కదా వేసుకొని ఇందులో ఒక స్టార్ ఫ్లేవర్ కూడా వేసుకొని వీటిని చల్లారనివ్వండి. తర్వాత ఒక పావు చెంచా షాజీరాను కూడా వేసి వీటన్నింటినీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా వాటిని పొడి చేసుకోండి. ఇలా మెత్తగా రెడీ చేసుకునేటప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇందులో జీడిపప్పును కూడా 4-5 యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇది అల్లం ముక్క అండి, ఒక 20 గ్రాములు ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ అల్లం ముక్కని సన్న పీసెస్గా కట్ చేసుకొని రెడీ చేసుకున్న ధనియాల పొడిలో ఈ అల్లం ముక్కల్ని 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా మనం దీన్ని రెడీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. 2 పెద్దుల్లిపాయలు, 5-6 పచ్చిమిర్చిని సన్న ముక్కలుగా తరుక్కొని పక్కన ఉంచుకోండి. తర్వాత కుక్కర్ తీసుకొని అందులో 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పెద్దుల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చిని వేసి ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వండి. ఇలా వేగిన పెద్దుల్లిపాయ ముక్కల్లోకి మనము కడిగి పెట్టుకున్నటువంటి మటన్ను కూడా తీసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులో కాస్త పసుపు, ఒక హాఫ్ చెంచా పసుపు తీసుకున్నానండి నేను. చూస్తున్నారు కదా, పసుపు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు తీసుకోండి. నేను క్రిస్టల్ సాల్ట్ వేశాను. తర్వాత 2-3 రెమ్మల కరివేపాకు, 2 టేబుల్ స్పూన్స్ సాంబార్ కారాన్ని ఇందులో నేను యాడ్ చేశాను. చూస్తున్నారు కదా కలర్ ఎంత బాగుందో. తర్వాత మనం మిక్సీ వేసి రెడీ చేసుకున్న మిశ్రమాన్ని, పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా వేసి మొత్తం అంతా కలిసే విధంగా నీట్గా తిప్పుకోండి. ఇలా తిప్పుకొని మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ముక్కల్లో నీరంతా ఎగిరిపోయేలాగా ముక్కల్ని కదుపుకుంటూ మూత పెట్టి ఉడికించుకోవాలి. అప్పుడప్పుడు అడుగంటకుండా వీటిని కదుపుతూ ఉండాలి. వేరే వాటర్ ఏమీ వేయలేదండి, ఈ మటన్లో ఉన్న వాటరే. చూస్తున్నారు కదా, ఈ విధంగా బయటకు వస్తుంది. ఈ బయటకు వచ్చిన వాటరు మళ్ళీ ఎగిరిపోయే వరకు మనం మీడియం ఫ్లేమ్ మీద వీటిని అడుగంటకుండా కదుపుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా రెడీ అయిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసి తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత ఈ విధంగా రెడీ అయిన దాంట్లో నేను ఒక అరషోడు వాటర్ వేసానండి. ఒక అరషోడు నీళ్ళు పోసి నేను ఒక చెంచా, చూస్తున్నారు కదా, ఒక అరషోడు వాటర్ పోసి ఒక చెంచా శనగపిండి తీసుకొని అది వాటర్లో బాగా మిక్స్ చేసి ఉండలు లేకుండా చూసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకొని కర్రీలో ఆ మిశ్రమాన్ని పోసి మొత్తం అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు రుచి చూసుకొని విజిల్ పెట్టుకొని 5-6 విజిల్స్ వచ్చే వరకు, అంటే మటన్ మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోండి. ఇలా ప్రెషర్ తీసిన తర్వాత ఈ విధంగా మనకి కర్రీ రెడీ అవుతుంది. చూస్తున్నారు కదా, క్రీమీగా, టేస్టీగా, జ్యూసీగా ఉన్న ఈ మటన్ చపాతీల్లోకి, పుల్కాల్లోకి, ఎందులోకైనా సూపర్ టేస్ట్గా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.